నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు మరియు ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం వరంగల్ జిల్లా నుంచి వీణావాణి గారు అందుబాటులో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి వీణావాణి గారు. నమస్కారం అండి. వరంగల్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను తెలుపండి. వరంగల్ జిల్లాలో ఈ నెలలో అత్యంత ముఖ్యమైన వరంగల్ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. అధికార యంత్రాంగం ఈ నెలలో ఎన్నికల నిర్వహణపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి విధులు నిర్వర్తించింది. ఇదిలా ఉంటే వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యదర్శి క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. మరోవైపు వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో త్వరలో ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఎయిర్ స్ట్రిప్స్ పరిశీలించేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు త్వరలో వరంగల్ కు రానున్నారు. మరోవైపున జిల్లాలో ఈ నెలలో అకాల వర్షాల కారణంగా చేతికి వచ్చిన పంట వర్షపాలు కావడంతో రైతులు పంట నష్టపోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి ఉంది. ఇటీవల వరంగల్ లోక్సభ పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా జరిగాయి, ఆ వివరాలు తెలపండి. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సగటున 68.86% పోలింగ్ నమోదైంది. మొత్తం 18,24,000 పైగా ఓటర్లుంటే 12,56,000 పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ లో పాల్గొన్న వారిలో మహిళా ఓటర్లే పురుష ఓటర్ల కంటే ఎక్కువ మంది ఉన్నారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 1900 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి అధికారులు ప్రశాంతంగా పోలింగ్ ను నిర్వహించారు. అత్యధికంగా స్టేషన్ గన్పూర్ లో పోలింగ్ శాతం నమోదైంది. అత్యల్పంగా విద్యావంతులు ఎక్కువగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్ శాతం నమోదైంది. వరంగల్ లోక్సభ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఇంకా వెలువడలేదు కదా. ఈవీఎంల భద్రతకు అధికారులు తీసుకున్న చర్యలను వివరించండి. వరంగల్ లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెల్లడి కానున్నాయి. అప్పటి వరకు ఈవీఎంలు, వీవీప్యాట్లు వరంగల్ జనమామల మార్కెట్ లోని గోడౌన్లలో భద్రపరిచారు. ఈ స్ట్రాంగ్ రూమ్లకు 24 గంటలు సాయుధ బలగాల రక్షణ, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పక్కనే ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి ఆయా స్ట్రాంగ్ రూమ్ లో సీసీటీవీ కవరేజ్ ను ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శిస్తున్నారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లు 24 గంటలు ఆ ఫుటేజ్ చూసుకునేలాగా ఏర్పాట్లు చేశారు. ఇంకా స్థానిక పోలీసులు, ఆర్మడ్ రిజర్వ్ పోలీసులు, కేంద్ర బలగాలు స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రతను నిర్వహిస్తున్నాయి. వరంగల్ మామునూరులోని ఎయిర్పోర్ట్ విషయంలో కదలిక వచ్చినట్టు తెలిసింది. ఆ వివరాలను తెలపండి. వరంగల్ వాసుల దశాబ్దాల కల అయినటువంటి వరంగల్ మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి మళ్లీ కొత్త రెక్కలు వచ్చినట్టుగా కనిపిస్తుంది. వరంగల్ విమానాశ్రయం పైన వరంగల్ జిల్లా వాసుల ఆశలు మళ్లీ చిగురించాయి. వరంగల్ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు వరంగల్ ఎయిర్ స్ట్రిప్ ను పరిశీలించి ఎయిర్పోర్ట్ ఏర్పాటుపై ఉన్నతాధికారులతో చర్చలు జరపడం కోసం త్వరలో వరంగల్ కు రానున్నారు. వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం విషయంలో ఒక అడుగు ముందుకు పడడంతో వరంగల్ వాసులు చాలా సంతోషంగా ఉన్నారు. వరంగల్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల ప్రభావం, జరిగిన పంట నష్టం వివరాలను తెలపండి. వరంగల్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న అకాల వర్షాలు తీరని నష్టాన్ని చేకూర్చాయి. వర్షాకాలం ప్రారంభం కాకముందే కురిసిన వర్షాల కారణంగా అనేక పంటలు నష్టపోయాయి. ఇటీవల కాలంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు కురియడం వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి. వ్యవసాయ మార్కెట్లలోనూ, మార్కెట్ యార్డులలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించడానికి తీసుకొచ్చినటువంటి ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. మరోవైపు మామిడి రైతులకు కూడా ఇది తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వర్ష ప్రభావంతో వరంగల్ జిల్లాలో చెట్టు కూలి ఒక యువకుడు దాని కింద పడి మరణించాడు. చేతికొచ్చినటువంటి పంట నేలపాలు కావడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఒకవైపు అన్నదాతలు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్న పరిస్థితి. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనుల ప్రగతి ఏ విధంగా ఉంది? వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యదర్శి క్రిస్టియానా జడ్జంతో అధికారులకు ఇటీవల క్షేత్రస్థాయిలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆసుపత్రి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు జరుగుతున్నటువంటి పనులను గురించి అధికారులతో సమీక్షించారు. త్వరితగతిన పూర్తి చేసి ఈ ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రయత్నం ప్రస్తుతం జరుగుతుంది. ఇదండి వరంగల్ జిల్లా నుంచి వీణావాణి గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.